ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ పేరుతో ఈరోజు దాదాపు సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో 2 అంశాలు కవర్ అవుతాయి అనుకున్నాం. ఒకటి, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఇంకా ఏం చెప్పబోతామనే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారని ఆశించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైనాన్స్ కానీ ఇతర రంగాల్లో ఎలాంటి ప్రోగ్రెస్ ఉంది, ఇంకా ఎలాంటి ప్రోగ్రెస్ సాధిస్తారనే రిపోర్ట్ వస్తుందని ఆశించాం. అందుకు భిన్నంగా పొలిటికల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కీలకమైన రాజధాని, పోలవరం, జాతీయ నదుల అనుసంధానానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రసంగాల్లో కొంత గందరగోళం, కొంత ఆందోళన కలిగించే అంశాలు కనిపిస్తున్నాయి. రాజధానికి సంబంధించినంత వరకు ఊహాజనితమైనటివి, మళ్లీ పాత విషయాలు, ఏమో చేయబోతున్నామని ఆశలు కల్పించేదానికి ప్రయారిటీ ఇచ్చారు. దాదాపు 50,000 కోట్ల రూపాయలు పనులు టెండర్లు పిలిచాం. 30,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరమే మొదటి దశ పూర్తి చేస్తాం అంటారు. అసలు మొదటి దశ పూర్తి చేస్తామనే క్రమంలో ముఖ్యమంత్రి గారు చేసిన ప్రసంగంలో 63,000 ప్లాట్లు రైతులకు ఇచ్చామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఇదే మంత్రివర్గంలో ఉన్నటువంటి నారాయణ గారు మొత్తం రైతుల్లో 93% రైతులకు ప్లాట్లు ఇచ్చామని చెప్పారు. 93% దాదాపు నాకున్న అంచనా ప్రకారం 34,000 ఎకరాల్లో 1,10,000 ప్లాట్లు ఇవ్వాలి, రిటర్నబుల్ ప్లాట్స్. నారాయణ గారేమో 93% ప్లాట్లు ఇచ్చామంటారు, ముఖ్యమంత్రి గారేమో 63,000 ప్లాట్లు ఇచ్చామంటారు. ఒక ముఖ్యమంత్రి గారేమో 60% ప్లాట్లు, ఆయనేమో 93% ప్లాట్లు. నిజానికి అక్కడ రైతులు చెప్తుంది 1% కూడా ఇవ్వలేదని. ప్లాట్లన్నీ కూడా ప్లానింగ్లో ఇచ్చినారు, పేపర్లో ఇచ్చారు, ఫీల్డ్లో ఇవ్వలేదు. కాబట్టి ఇట్లాంటి విన్యాసాలు మాని వాస్తవిక దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. రిటర్న్ బుడ్ ప్లాట్లు ఇవ్వాలంటే కనీసం 1,00,000 కోట్లతో మొత్తం బైఫర్కేషన్ చేయాలి రాజధాని భూములని 54,000 ఎకరాలు. కాబట్టి ఆచరణకు సాధ్యంగానే మాటలే మాట్లాడుతున్నారు. ఆడ వచ్చిన కార్యాలయాలపైన కూడా అద్భుతాలు చేస్తామని చెప్పే పద్ధతిలో మాట్లాడడం అనేది ఉపయోగం లేని పని. కాబట్టి రాజధాని పైన ఎప్పటికైనా వాస్తవిక దృక్పథంతో ప్రభుత్వం వ్యవహరించాలి. సెల్ఫ్ సఫిషియెంట్ రాజధానిని మళ్లీ మాట్లాడుతున్నారు. వర్తమాన బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి కేటాయించారు. ₹1 కూడా బడ్జెట్తో సంబంధం లేకుండా అంటారు. ముఖ్యమంత్రి గారు ప్రోగ్రెస్ రిపోర్టులో ఇప్పటి వరకు పెట్టినటువంటి 12,000 కోట్ల రూపాయల్లో ₹1 అయినా బడ్జెటేతర డబ్బులు ఖర్చు పెట్టారా? నిన్న పార్లమెంట్లో తనుజారాణి గారు అడిగిన ప్రశ్నల్లో ఇదో కీలకమైన అంశం. వారు ఏమడిగారు? కేంద్రం నుంచి కానీ, బ్యాంకుల అప్పుల నుంచి కానీ, రాజధానికి ఏమైనా డబ్బులు కానీ, కౌలు రైతులకు ఏమైనా కౌలు కానీ ఇస్తున్నారా అని అడిగారు. అలాంటి సమాచారమే లేదు మాకని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంటే అప్పుల నుంచి కానీ, కేంద్రం నుంచి కానీ రావట్లా, రాష్ట్ర బడ్జెట్ నుంచే కేటాయిస్తారు. మళ్ళీ అది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని ఎట్లా అవుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మొత్తం అప్పులు రాష్ట్రం భరించాలన్న విషయాన్ని వాళ్ళు రాజధాని విషయంలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రెండో అంశం పోలవరానికి సంబంధించి డయాఫ్రమ్ వాల్ పడగొట్టారు, డయాఫ్రమ్ వాల్ని డిస్టర్బ్ చేశారు, నిర్వాసితుల సమస్యని అసలు పరిష్కరించలేదు గత ప్రభుత్వం అనే పద్ధతిలో నిందలేసే ప్రయత్నం చేశారు. నిజానికి డయాఫ్రమ్ వాల్ అనేది ఎందుకు పాడైంది? ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాం నిర్మాణం చేసిన తర్వాత ఆ కాపర్ డ్యాం వల్ల ఎంత నీళ్లు నిల్వ ఉంటుందో ఆ మేరకు వెనక నిర్వాసితుల సమస్యను గత తెలుగుదేశం ప్రభుత్వం క్లియర్ చేయలేదు. ఫలితంగా వరదలు వచ్చినప్పుడు మునకొస్తుంది కాబట్టి ఆ కాపర్ డ్యాములకు 2 రంధ్రాలు పెట్టారు. దాని ఫలితంగా వచ్చే ఫోర్స్ మొత్తం పోలవరం డ్యాం మీద పడింది. అందువల్ల డయాఫ్రమ్ వాల్ పాడైందని ఒక అంచనా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చేస్తున్నటువంటి అలిగేషన్. ఇది ఎక్స్పర్ట్ కమిటీకి చెప్పాలి. కానీ ఎక్స్పర్ట్ కమిటీతో సంబంధం లేకుండా మీకు మీరుగా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసేసింది కాబట్టి చేయలేకపోయినా మాట్లాడు ఒక అంశం. రెండోది, ఒక కీలకమైనటువంటి అబద్ధం ఏం చెప్పారంటే ఈరోజు 12,000 కోట్ల రూపాయలు పోలవరం సంబంధించి మొదటి దశ పూర్తికి మా డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకొచ్చిందని చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. ఆ 12,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఘనత. 2023 జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదించింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు పోలవరానికి మొదటి దశకు అయ్యే 12,000 కోట్ల రూపాయలు ఇన్ అడ్వాన్స్ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా కేబినెట్ ఆమోదించింది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టి ఆ తర్వాత ఆ డబ్బులు వసూలు కోసం ఢిల్లీ చుట్టూ తిరిగినారు. ఇది నష్టం అని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని ఒప్పించి ఇన్ అడ్వాన్స్, అది కూడా మొదటి దశలో 50% ఇవ్వాలి, 80% పనులు పూర్తయిన వెంటనే 100% నిధులు ఇచ్చే విధంగా కేంద్రాన్ని ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారు 12,000 కోట్లు సాధించారు. మీరు చేయాల్సిన డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టడం. ఇది మర్చిపోయింది. మా డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకొచ్చిందని చెప్పి మాట్లాడడం అనేది ప్రజలను తప్పుదోవ పట్టించినట్టే అవుతుంది. మీరు ఏదైనా చేయదలుచుకుంటే మిగిలిన నిర్వాసితులకు అయ్యే ఖర్చును కేంద్రాన్ని ఒప్పించాలి. రెండో అంశం అత్యంత కీలకమైంది. నదుల అనుసంధానం గురించి మరోసారి రాయలసీమ ప్రజలను కానీ రాష్ట్ర ప్రజలను కానీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నదుల అనుసంధానం పేరుతో కీలకమైన ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేస్తారన్న భయం రాయలసీమ ప్రజలకు ఉంది. ఎందుకంటే పోలవరం నుంచి
రాయలసీమకు నీళ్లు 200 టీఎంసీలు తీసుకొస్తామంటారు. కుడికాలం నుంచి కావచ్చు, ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా. ఎప్పుడయ్యేది అది? దాన్ని నదుల అనుసంధానం ఇంతవరకు కార్యరూపమే దాల్చలేదు, ఒక డిజైనే కాలేదు. ఆ పేరు చెప్పి రాయలసీమలో ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా నదుల అనుసంధానం పేరుతో దాన్ని చూపించి రాయలసీమ ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసే ప్రయత్నం సరికాదు. రాయలసీమకి నదుల అనుసంధానానికి చాలా పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే రాయలసీమలో కృష్ణ, తుంగభద్ర మనకు కనబడుతున్నాయి. ఆ తుంగభద్ర నదీ జలాలను రాయలసీమకు ఉపయోగించే గుండ్రేవుల ప్రాజెక్టు కానీ, సిద్ధేశ్వరం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ కట్టకుండా, నిర్మించకుండా మీరు ఎలా నదుల పేరుతో ఇవన్నీ పూర్తి చేస్తారు? నదుల అనుసంధానం పేరు చెప్పి రాయలసీమకు అన్యాయం చేసే ప్రయత్నం చేయొద్దండి. ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో శ్రీశైలంలో డ్యామ్ నిండింది. ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ ఉంటే రోజుకు 3 టీఎంసీలు తీసుకొచ్చే అవకాశాలు మనకు ఉండేవి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి నుంచి రోజుకు 16,000 క్యూసెక్కులు తీసుకెళ్తా ఉంది, నిబంధనలకు భిన్నంగా. మీరేం పట్టించుకునే పరిస్థితులు లేరు. అదే మనకు రాయలసీమ లిఫ్ట్ కానీ ఈరోజు అందుబాటులో ఉంటే మనం 3 టీఎంసీలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎలోనో వస్తున్న నేపథ్యంలో రాయలసీమకు ఎసులుబాటు ఉండేది. కాబట్టి రాయలసీమ లిఫ్ట్ నిర్లక్ష్యం చేస్తారు, సిద్ధేశ్వరం గురించి ఆలోచించరు, అదేవిధంగా గుండెవుల ప్రాజెక్టును ఆలోచించరు, తుంగభద్ర నది గురించి ఆలోచించకుండా నదుల అనుసంధానకు సంబంధం లేని రాయలసీమ గురించి మాట్లాడడం అనేది తప్పుదోవ పట్టించినట్టు అవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ని మీరు సాధించిన విషయాలు చెప్పకుండా పొలిటికల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తే పెద్ద ఉపయోగం ఉండదన్న విషయం ప్రభుత్వం గుర్తించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.